నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఏబీవీపీలో కూడా నేను యాక్టివ్‌గా ఉండేవాడిని. ఓకే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో. అనేక మంది వరంగల్, జగిత్యాల అవన్నీ మాకు ఎందుకంటే సంఘంలో ఉన్నాం కాబట్టి వింటూనే ఉన్నాం. ఎంతమందిని పీడీఎస్ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎంతమందిని చంపారు, ఎంతమంది నక్సలైట్లు ఎలా చంపారు, అవును. వీళ్ళు ఏం తప్పు చేశారని దేశం గురించి భారత మాత యొక్క అది త్రివర్ణ పతాకం ఎగిరేస్తే జాతీయ జెండా ఎగిరేస్తా అంటే కూడా చంపేశారు. అంటే జాతీయ జెండా గురించి వాళ్ళంత వ్యతిరేకత ఉన్నప్పుడు కేవలం ఒక జెండా ఎగరేస్తే కూడా చంపేసిన మంచి స్టూడెంట్స్ని. అవును. ఇవన్నీ విన్న తర్వాత లేదు మనం కూడా ఒక విధంగా రైట్ వేలో పోరాటాలు, కత్తిపోట్లు, చంపటాలు ఇది కాదు, మనుషుల మార్పు రావాలి. సో వ్యక్తి మారితే కానీ సొసైటీ మారదు. ఎందుకంటే మనం కూడా హిస్టరీ కూడా చూసుకున్నట్టయితే ఈ విప్లవకారులు నిజంగా దేశభక్తులు. భగత్ సింగ్ దేశభక్తుడు కాదనిలేము, వీళ్ళు వీర్ సావర్కర్ అని లేదు, ఎవరిని కూడా మనం వారి దేశభక్తిని మట్టుకు కొలమానం లేదు, దానికి హైయెస్ట్ పీక్లో ఉన్నారు వాళ్ళందరూ. కానీ దానివల్లనే సొసైటీ మారుతుంది, ఇండిపెండెన్స్ వస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ నేచర్ ఉంది, ఆ పోరాటం పద్ధతి ఉంది కదా, అది సరైనది కాదు. కాబట్టి వ్యక్తిని మార్చనంత వరకు దేశం బాగోతే పడదు. తాత్కాలికంగా అది పారాసెటమాల్ ఇస్తే జ్వరం తగ్గినట్టుగా అప్పటికప్పుడు అది పనిచేస్తుండొచ్చు, లాంగ్ పీరియడ్లో అది పనిచేయదు. అదే గుర్తించి డాక్టర్ హెడ్గేవార్ సంఘాన్ని స్థాపించారు. అది బాగా గట్టిగా మనసులో పడింది.